ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయా గొప్ప దేవుడు, ఆది సంభూతుడు నాయన, మీకే స్తుతులు ప్రభువా. ఎస్ లార్డ్, నిన్నటి రాత్రి కాలం అంతాను కూడా తండ్రి, మా అందరి ఎడల మీరు చూపించిన కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయా మా అందరిని తండ్రి మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి మా అందరికి కంటి నిండా నిద్ర దయచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజును తండ్రి చూడడానికి, ఈ సూర్యోదయాన్ని చూడడానికి ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. అయా యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమాకాశములను సృజించిన వాడు అని కీర్తనల గ్రంథము 121:2 ద్వారా కీర్తనకారుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా మీ వలననే మాకు సహాయం కలుగుతుంది. మీరు ఈ లోకాన్ని సృజించిన దేవుడవై ఉన్నావు నాయన. ఈ లోకంలోని ఏ ఒక్క మనిషి మాకు సహాయం చేయలేకపోవచ్చు, మా సమస్యల్లో నుంచి మమ్మల్ని రక్షించలేకపోవచ్చేమో, కానీ నాయనా మీ వల్ల మాకు ఈరోజు సహాయం కలుగుతుంది అనే విశ్వాసముతో, నమ్మకముతో ఏ బిడ్డ అయితే తండ్రి మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరి ఎడల ఈ యొక్క మాటను స్థిరపరచండి, వారికి సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం, వారిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజుల ప్రార్థనతో వారు ప్రారంభిస్తుండగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూడడానికి వారికి సహాయం అనుగ్రహించండి. మీరు ఇచ్చిన జీవితం అని జ్ఞాపకం ఉంచుకొని మీకు ఇష్టమైన విధముగా వారు జీవించే కృప దయచేయండి. ఆయా మాటలు, వారి ప్రణాళికలు, వారి చేతులు, వారి నడవడికలు సమస్తము కూడా మీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండుటకు అయా వారికి సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాము. చేస్తున్న పనులను కూడా దీవించండి నాయన, ప్రతి పనిని ఆశీర్వదించండి ప్రభువా. అయా ప్రతి ఒక్కరు కూడా నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. వారి పనుల్లో, వారు చేస్తున్న కార్యాల్లో ఏ అడ్డంకులు రాకుండా కాపాడమని, సరళముగా వారిని నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారిని కూడా దీవించండి. ఆగిపోయిన పనులను బట్టి కూడా ప్రార్థనలు చేస్తున్నాం. ఎవరి వలన అవి ఆగిపోయాయో అవన్నీ కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. నాయనా ప్రభు, అదే విధంగా మాలో ఉన్న ఎవరికి కూడా ఏ లోటు లేకుండా సహాయం దయచేయగల దేవుడవు తండ్రి. మీ యొక్క మహిమేశ్వరంలో ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడవు నాయన. ప్రార్థన చేస్తున్నాం, ప్రతి బిడ్డకు సమృద్ధిని దయచేయండి. ఏ లోటు ఈరోజు వారి జీవితంలో లేకుండా, కలగకుండా సహాయం అనుగ్రహించండి. వారు అనుకున్న కార్యాలన్నీ కూడా ఈ రోజున నెరవేర్చండి ప్రభువా. ఆర్థికంగా బలపరచండి. ఎవరికి కూడా అనారోగ్య సమస్యలు రాకుండా ప్రతి బిడ్డకు తండ్రి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, ప్రయాణాలు చేస్తున్నారు తండ్రి, వెళ్తున్న మార్గాలు, వస్తున్న మార్గాలు అన్నిటిని మీ పాద సన్నిధిని పెడుతున్నాం. ఆయా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోండి. అయా ప్రతి బిడ్డను కూడా సురక్షితంగా నడిపించండి. క్షేమకరంగా వారు ప్రయాణించుటకు అయా మీరే సహాయమును అనుగ్రహించండి ప్రభువా. మార్గమందు ఆ వాహనాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరే తండ్రి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్కి వెళ్తున్నారు తండ్రి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అయా బిడ్డలందరికీ మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, వారి యొక్క రిపోర్ట్స్ని బట్టి కలవరపడుతున్నారేమో, అనుకూలమైన రిపోర్ట్స్ని దయచేయండి. బిడ్డల యొక్క ఆపరేషన్స్ విషయంలో కృప దయచేయండి. అన్ని ఆపరేషన్స్ కూడా అయా సక్సెస్ఫుల్ గా అవ్వడానికి కృప దయచేయండి. అయా డెలివరీస్ లో కూడా అయా బిడ్డలకి నార్మల్ డెలివరీస్ మీ కృప చొప్పున జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా బిడ్డలు గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. యవన బిడ్డలు ఉంటున్నారు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు ఉంటున్నారు తండ్రి. వారెవ్వరికి కూడా ఏ ప్రమాదం జరగకుండా మీ కాపుదలలో వారందరినీ భద్రపరచండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా నాయన ఈ రోజున మా అందరికి నెమ్మదికరమైన జీవితాలు దయచేయమని, అయా ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా, మనస్పర్ధలు, కక్షలు ఏమీ లేకుండా నాయన సమాధానంతో ప్రేమగా జీవించే కృప దయచేయండి. కుటుంబాన్ని ప్రేమించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అయా ముఖ్యంగా ఈ లోక సంబంధమైన ఆకర్షణల్లో ఎవ్వరు కూడా పడిపోకుండా, నిత్యాజ్ఞ వైపు వారి యొక్క అడుగులు పడకుండా తండ్రి మీ యొక్క మార్గంలో ప్రతి బిడ్డను నడిపించుకోండి తండ్రి. ఎవరు మోసపోకుండా, ఎవరు నష్టపోకుండా ప్రతి విషయంలో వర్ధిల్లే కృప దయచేయమని నాయనా, మీ కృపను బట్టి తండ్రి
బర్త్డేల యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారిని దీవించండి అయ్యా, వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. ఈ రానున్న సంవత్సరంలో కూడా ప్రభువా మీ రక్షణ, మీ కాపుదల వారందరికీ నిత్యము తోడై ఉంచమని నాయన, ఈ రోజున మేము అనేకుల ఎదుట మీకు సాక్షులుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా, ప్రాముఖ్యంగా మీ నామాన్ని ప్రకటించగలిగే ఒక స్వార్థికులుగా మమ్మల్ని ఈ రోజు నిలవబెట్టమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.